రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రైల్వే ఉన్నతాధికారులను ఆదేశించారు. విజయవాడలోని డివిజనల్ రైల్వే కార్యాలయంలో శుక్రవారం డీఆర్ఎం మోహిత్ సొనాకియాతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టు పనులు, పెండింగ్ లో ఉన్న కీలక రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై డీఆర్ఎంతో పాటు రైల్వే అన్ని విభాగాల ఉన్నతాధికారులతోనూ ప్రత్యేకంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో గోదావరి జిల్లాలో కీలకమైన నర్సాపురం కోటిపల్లి రైల్వే పనులు ఆలస్యమవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నర్సాపురం మచిలీపట్నం రైల్వే లైన్ పనుల ప్రస్తుత స్థితి, నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని భీమవరం, నర్సాపురం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లలో అమృత్ స్టేషన్ పథకం కింద జరుగుతున్న పనుల పురోగతిపైన చర్చించారు. రైల్వే స్టేషన్లో ఆధునిక సదుపాయాల కల్పన కోసం అదనపు నిధుల మంజూరు కోసం తాను చేసిన ప్రతిపాదనలపై వందే భారత్ ఎక్స్ప్రెస్ తో పాటు వివిధ ఎక్స్ప్రెస్ రైళ్లకు తాడేపల్లిగూడెంలో హాల్ట్ కల్పించవలసిన ఆవశ్యకతను రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వాణిజ్య పట్టణమైన తాడేపల్లిగూడెం ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని, ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సదుపాయం కల్పించాలని అధికారులకు తెలియజేశారు. అత్తిలి స్టేషన్లలో శేషాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సదుపాయం కల్పించాలని ఆయన కోరారు. వీటితో పాటు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నర్సాపురం నుండి అరుణాచలం ఎక్స్ప్రెస్ పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయడం, నర్సాపురం నుండి వారణాసికి ఎక్స్ప్రెస్ రైలు సౌకర్యం కల్పించడం వల్ల నర్సాపురం పార్లమెంట్ పరిధితో పాటు కోనసీమ వాసులు కూడా ఉపయోగపడుతుందని అన్నారు. విజయవాడ డివిజన్ అభివృద్ధికి, పెండింగ్ ప్రాజెక్టుల వేగవంతమైన పురోగతికి కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని విధాల సహకారం అందజేస్తామని అధికారులకు శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తమ దృష్టికి తెచ్చిన పలు సమస్యలను వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తామని విజయవాడ డీఆర్ఎం మోహిత్ సొనాకియా హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ పిఈ ఎడ్విన్, గతిశక్తి చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ సైమన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ సూర్యప్రకాష్, సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పి సురేష్ బాబు తదితర రైల్వే ఉన్నతాధికారులతో పాటు బీజేపీ మైనార్టీ మోర్చా ఏపీ ప్రెసిడెంట్ షేక్ బాజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.